నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రెసిపీ చిన్నపిల్లలు పెద్దవారు అని తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే మామిడికాయ పప్పు. ఈ పప్పుని ఎంతో రుచికరంగా చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఓ కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి నీళ్లను పోసుకొని అరగంట పాటు నాననివ్వాలి. అరగంట పాటు నానిన కందిపప్పుని ఓ ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. పప్పు మునిగేంత వరకు నీళ్లను పోసుకోవాలి. ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని కుక్కర్ మూతను పెట్టేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఈ పప్పుని వేరొక బౌల్లోనికి తీసుకోవాలి. ఇందులో అర గ్లాసు నీళ్లను పోసుకోవాలి. ముందుగా కట్ చేసి ఉంచుకున్న కప్పు మామిడికాయ ముక్కలు, అలాగే కట్ చేసి ఉంచుకున్న 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని కలుపుకొని మామిడికాయ ముక్కలు మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా నీళ్ళని పోస్తూ అడ్జస్ట్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోగా ఒక రోటిలో 7-8 వెల్లుల్లి రేకుల్ని తీసుకొని కొద్దిగా దంచుకొని పక్కనుంచుకోవాలి. ఉడికిన పప్పుని పక్కనుంచుకొని వేరొక ప్యాన్ని స్టవ్ పై ఉంచుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెను వేయాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసుల్ని వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ముందుగా దంచి ఉంచుకున్న వెల్లుల్లి రేకుల్ని వేసి బాగా వేపుకోవాలి. ఇందులో కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ముందుగా ఉడికిన పప్పు గిన్నెని స్టవ్ పై ఉంచుకొని మనం వేసుకున్న తాలింపుని ఈ పప్పులో కలుపుకోవాలి. పప్పు తాలింపు అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని ఒక మరుగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఒక మరుగు వచ్చిన తరువాత స్టవ్ ఆపేసి పప్పుని దించేసుకోవాలి. ఇంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. దీన్ని ఓ గిన్నెలోనికి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ పప్పుని చపాతీలతో కూడా తినొచ్చు, కానీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పప్పుని వేసుకొని మన ఇంట్లో ఉన్న ఏవైనా వడియాలు కానీ అప్పడాలను కానీ పక్కన పెట్టుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఎవ్వరూ కూడా వదిలిపెట్టరు. నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి.